వెల్కమ్ టు వాయువేగ ఛానల్. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో రైతన్నల అభివృద్ధి ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎస్ఎంఏఎం సబ్సిడీ పథకం గురించి శ్రీకాళహస్తి డివిజన్ వ్యవసాయ శాఖ అధికారి రమేష్ రెడ్డి మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం రైతన్నలకు ఆదుకునే విధంగా స్మామ్ సబ్ మిషన్ ఆన్ అగ్రికల్చర్ మేషరైజేషన్ పథకం ద్వారా 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్లో ట్రాక్టర్లు, పవర్ టిప్పర్లు మరియు ఇతర వ్యవసాయ పనిముట్ల కొనుగోలుపై చిన్న, సన్నకారు, మహిళా, ఎస్సీ/ఎస్టీ రైతులకు ప్రాధాన్యతనిస్తూ 50% వరకు సబ్సిడీతో, పెద్ద రైతులకు 40% సబ్సిడీతో రైతులకు కావాల్సిన పనిముట్లను అందజేసిన విధంగా కేంద్ర ప్రభుత్వం నూతన పథకాన్ని తీసుకువచ్చిందని, ఈ నిధులు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా నేరుగా బ్యాంకు ఖాతాలో జమ చేసే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పథకాన్ని తీసుకుని వచ్చాయని, ఈ పథకం కింద రాష్ట్రానికి 112 కోట్లు, జిల్లాకు 3 కోట్ల 14 లక్షలు మంజూరైనాయని, నేటి నుంచి ఈ పథకం యొక్క వివరాలు ఆన్లైన్ నందు పొందుపరిచి ఉన్నాయని, అర్హులైన రైతులు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు. సబ్సిడీ ఎలా అంటే సన్నకారు, చిన్నకారు, మహిళలు, ఎస్సీ/ఎస్టీలకు అయితే 50% సబ్సిడీ, పెద్ద రైతులు అంటే బిగ్ ఫార్మర్స్కి 40% సబ్సిడీ. ఈ సబ్సిడీ అనేది మీకు ఆన్లైన్లో మీ భూమి వ్యవహారాన్ని బట్టి ఆన్లైన్లో బట్టే వస్తుంది, ఆటోమేటిక్గా వస్తుంది. కావాల్సిన రైతులు ఈ రోజు నుంచి 19వ తేదీ మధ్యలో మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్నాక మనకు తేదీ నుంచి 22 ఈ నెల 3 రోజులు వచ్చి జిల్లా లెవెల్లో రైతుల దగ్గర నుంచి ఉన్న రిక్వెస్ట్ మేరకు ఏ పనిముట్లు ఎక్కువ కావాలి, తక్కువ కావాలని తీసుకుని దాని బడ్జెట్ డైవర్షన్ కూడా 3 రోజులు టైం ఉంటుంది. తర్వాత 23 నుంచి మే 23 నుంచి 25 3 రోజుల మధ్యలో ఇన్ఛార్జ్ మినిస్టర్ ఆమోదంతో జాయింట్ కలెక్టర్ గారు లాటరీ సిస్టమ్ ద్వారా అప్లై చేసుకున్న వాళ్ళకి లాటరీ సిస్టమ్ ద్వారా రైతుల పేర్లు సెలెక్ట్ చేస్తారు. అది ఆటోమేటిక్గా చేస్తారు. ఆ లాటరీ సిస్టంలో సెలెక్ట్ అయిన రైతులకి డైరెక్ట్గా వాళ్ళ ఫోన్ నెంబర్కి మెసేజ్ వెళ్తుంది. ఆ మెసేజ్ ప్రకారం రైతు కన్సర్న్ అగ్రికల్చర్ ఆఫీసర్ కానీ రైతు సేవా కేంద్రంలో సిబ్బందిని కలిస్తే వాళ్ళకి మళ్ళీ 12 రోజులు టైం ఉంటుంది. ఈ నెల 26 నుంచి రేపు నెల 9వ తేదీ మధ్యలో వాళ్ళు సబ్సిడీ పోను మిగతా అమౌంట్ని కట్టాలి. కట్టినాక వాళ్ళకి మిగతా తర్వాత ఏం చేస్తారంటే 26 నుంచి రేపు నెల జూలై 28వ తేదీ మధ్యలో వస్తువులు సరఫరా చేస్తారు. ఇది కొత్త పద్ధతి అండి. ఈసారి లాటరీ సిస్టమ్ ద్వారా సెలెక్ట్ చేస్తారు, ముందు పద్ధతి కాదు. కాబట్టి రైతు సోదరులు ఆన్లైన్లో మీరు అప్లై చేసుకోండి. వచ్చిన వాళ్ళకి వాళ్ళ ఫోన్ నెంబర్లకే వస్తుంది. మీకు ఏ పనిముట్టు కావాలో ఆ వెబ్సైట్లో ఓపెన్ చేస్తాను. ఆ పనిముట్టు పేరు, ఏ కంపెనీ, దాని పూర్తి ధర ఎంత, సబ్సిడీ ఎంత, మనం కట్టవలసింది ఎంత అనే వివరాలు కూడా నీట్గా కనబడతాయి. కాబట్టి రైతులకి ఏ కంపెనీ కావాలంటే ఆ కంపెనీ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోండి. థ్యాంక్ యూ.